భాను వస్తే ఈ ఆనందాన్ని అందరం పంచుకుందామని ఎదురు చూస్తున్న సమయంలో భాను ఇలా కనిపించకపోవడం మా అందరికీ భయంగా ఉంది స్వామి. నువ్వు తప్ప ఎవ్వరూ కాపాడలేరు. భానుని నువ్వే కాపాడాలి. దానికేమీ కాకుండా నువ్వే చూసుకోవాలి స్వామి, నువ్వే చూసుకోవాలి. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి నువ్వే అప్పగించాలి స్వామి, నువ్వే అప్పగించాలి. అసలు భాను ఎక్కడుంది? ఏం జరుగుంటుంది? ఏమనుకున్నావు? నువ్వెక్కడి నుంచి వచ్చావో కానీ నేను ఈ ఇంట్లో పుట్టి పెరిగాను. ఈ ఇంట్లో మనుషుల ఇష్టాలేంటో నాకు తెలీదా? మా మావయ్య గురించి నువ్వు నాకు కొత్తగా చెప్తావేంటి? బయట నుంచి వచ్చిన దానివి బయట నుండి వచ్చినట్టే ఉండు, అంతేగాని మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం అస్సలు బాగోదు. ఏమనుకుంటున్నావు? నేనొక పని చెప్పాను అంటే అది చేసి తీరుతాను. దానిని వద్దు అని చెప్పడానికి గాని నువ్వు కూడా చేస్తాను అని అనడానికి గాని వీల్లేదు. నువ్వు ఈ ఇంటికి అతిథివైతే నేను మనవరాల్ని. నేను ఈ ఇంటికి కాబోయే సత్య 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 ఏంటే అతిథి అని చెప్తున్నావు? ఎవరే అతిథి? రాధ ఇంటికి అతిథి కాదు, కాబోయే కోడలు, ఈ ఇంటి ఇల్లాలు. ఈ ఇంటి పేరు తన ఇంటి పేరుగా మార్చుకునే మనిషి అంటే ఈ ఇంటి మనిషి. తనతో ఇలాగైనా మాట్లాడేది? తను నీకన్నా పెద్దది, నీ మేనమావ కాబోయే భార్య. వరుసకు నీకేమవుతుంది? మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నన్నే అంటున్నావేంటమ్మమ్మా? నేనేం తప్పుగా మాట్లాడలేదు. అవునమ్మా, నా కూతురు పొరపాటుగా ఏమీ మాట్లాడలేదు. తను పొరపాటే మాట్లాడిందో గ్రహపాటే మాట్లాడిందో నేను అడగలేదు. నేనొచ్చేసరికి తను రాధతో అలా మాట్లాడడం చూశాను, అది నాకు నచ్చలేదు. అనవసరంగా సత్యనేమి అనొద్దు. పాపం తనే తప్పు చేయలేదు. మురారి కోసం నేను వంట చేస్తాను అన్నాను. లేదు, మా మావయ్య కోసం నేనే వంట చేస్తాను, తన ఇష్టమేంటో నాకు తెలుసు, తనకిష్టమైన వంటలు నేనే చేస్తాను అంది. పర్వాలేదు నేను చేస్తాను అన్నాను. తనకి కోపం వచ్చింది, అందుకే అలా మాట్లాడుతుంది. అవునమ్మగారు, వంటింట్లోకి ఎవరిని రానివ్వలేదు. మొత్తం వంటంతా సత్యం ఒక్కతే చేసింది. సాయానికి వెళ్తున్నారని రాధమ్మతో అలా మాట్లాడుతోంది. ఏంటి సత్య ఇది? రాధ సాయం చేస్తానన్నప్పుడు చేయనివచ్చు కదా. ఏ, నువ్వు ఒక్కదానివే వంట చేయాలా? ఇంకెవరు సాయం చేయకూడదా? చేయకూడదు. నీకు ఇష్టమైన వంటలన్నీ నేనొక్కదాన్నే చెయ్యాలి, నా చేత్తోనే చెయ్యాలి. అందులో ఇంకెవరి సాయం తీసుకున్నా కూడా ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది. అది నాకు నచ్చదు, అందుకే నేనే చేశాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. తను చిన్నపిల్లైనా సరే వంటల్లో మాత్రం చాలా చేయి తిరిగిన మనిషి. తను వండుతుంటేనే ఆ వాసనకి కడుపు నిండిపోయింది. సత్య, నువ్వు ఇంటి మనోరాలివే. ఈ ఇంట్లో నీకు స్వతంత్రం ఉంటుంది, కాని రాధ ఇంటికి కాబోయే కోడలు. ఈ ఇంటి మీద అధికారం తనకుంటుంది. స్వతంత్రానికి అధికారానికి ఉన్న తేడా తెలుసుకో. ఇల్లాలికి బాధ్యత ఉంటుంది, మనవరాలికి ఇల్లంతా నాది అని ఉంటుంది. నువ్వు చేయటం తప్పు అనటం లేదు. తను సాయం చేస్తాను అంటే నువ్వు చెప్పే విధానం సున్నితంగా ఉండాలి, అంతేకాని కటువుగా మాట్లాడకూడదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు.
ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? ఫారినర్స్తో మాట్లాడాను రాధా. మన ఊర్లో సీడ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. తొందరలోనే వాళ్ళ బృందం ఇక్కడికి వస్తుంది. అన్నీ చూసి ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుని ఏర్పాట్లు చేద్దామని చెప్పారు. ఓ, కంగ్రాచులేషన్స్. ఇన్నాళ్లకు మీ కృషి ఫలిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఆనందించాల్సిన విషయం ఇంకోటి కూడా ఉందమ్మా. అదేంటమ్మా అలా చూస్తున్నావు మురారి? అత్తయ్య తీసుకున్న నిర్ణయం గురించి ఇంకా నువ్వు ఆ అమ్మాయితో చెప్పలేదా? నిర్ణయమా? ఏంటది? ఇదిగో. ఏం లేదమ్మా, పంతులు గారితో మాట్లాడాము. మీ ఇద్దరు ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీ పెళ్లి జరిపించాలంటే ముందు నిశ్చితార్థం చెయ్యాలి కదా. నిశ్చితార్థం ముహూర్తం చూడమన్నాను. 2 రోజుల్లో బావుందన్నారు. అది మీతో చెప్పుంటాడేమోనని అల్లుడు గారు అలా అన్నారు. సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు మీ నిశ్చితార్థం కూడా మా అందరికీ శుభవార్తే కదా. సార్, ఇక్కడే సార్ కార్ ఆగిపోయింది. ఇంతవరకు కార్ బాగానే వచ్చింది సార్, కానీ ఇక్కడికి రాగానే ఒక చిన్న కుదుపు లాంటిది వచ్చి కార్ ఆగిపోయింది సార్. చూస్తే ఇంజిన్ మొత్తం హీట్ ఎక్కి కార్ ఆగిపోయింది సార్. నేను ఎంతో ట్రై చేశాను సార్, నా వల్ల కాకపోయేసరికి ఇక్కడ దగ్గరలోనే రుద్రారం అనే ఊరుంది, అక్కడికి వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను మేడం అని చెప్పి వెళ్ళాను సార్. మేడం ఇక్కడే నిల్చోమన్నాను సార్, కానీ నేను తిరిగి వచ్చేసరికి మేడం కనిపించలేదు సార్. కార్తీక్, ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ దట్టమైన అడవిలా ఉంది. పోనీ ఇక్కడ నుంచి భాను ఎక్కడికైనా వెళ్ళిందా అంటే ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. నువ్వు చెప్పిన ఊరు తప్ప ఇక్కడి దగ్గరలో ఇంకేం లేవు కదా? లేదు సార్, ఆ ఒక్క ఊరే ఉంది. ఇక్కడికి ఒక 30-40 కిలోమీటర్ల తర్వాతే వేరే ఊర్లు ఉన్నాయి. అంత దూరం ఎవరు నడిచి వెళ్ళలేరు కదా, అందుకే భయం వేసి నేను మీకు ఫోన్ చేశాను సార్. ఈ అడవి మార్గంలో వెహికల్స్ కూడా చాలా తక్కువ. పోనీ ఏదైనా వెహికల్ పట్టుకొచ్చిందా అనుకుంటే అది జరగలేదు. కానీ ఇక్కడ నుంచి ఇంకెటు వెళ్ళే ఛాన్స్ లేదు. సరే, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. పద. సరే సార్.